నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. పోలీస్ బందోబస్తు మధ్య తాండూరు ఆర్టీసీ డిపో ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లతో బస్సులు నడిపించిన పోలీస్ అధికారులు సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రధాన డిమాండ్స్ సమస్యలు ఏమిటని అడిగి ఇంటర్వ్యూ చేసిన క్లూ టుడే న్యూస్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నరసింహులు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, 2025 వేతన సవరణ అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వివిధ రకాల డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత సమ్మె విరమిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు జేఏసీ చైర్మన్ కావలి అంజయ్య, సిఐటియు నాయకులు బుస్స చంద్రయ్య, పీడీఎస్యు నాయకులు శ్రీనివాస్, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బుస్స చంద్రయ్య. నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఆర్టీసీ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు వాళ్ళకు సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది వేతనాలు పెంచక అనేక ఇబ్బందులతో వాళ్ళ కుటుంబాలు భారమైనాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ లోపల 2019 లోపల 55 రోజులు సమ్మె చేస్తే వాళ్ళు ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం పెంచలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే తక్షణమే వీళ్ళ సమస్యలు 32 సమస్యలు ఉన్నాయి. ఆ 32 సమస్యలను శాంతియుతంగా మేము తక్షణమే పరిష్కారం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తిస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తాం, పిఎఫ్ఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తాం. ప్రభుత్వం నుండి వచ్చేటటువంటివన్నింటినీ కూడా మేము వీళ్ళకు చెందేటట్టు చేస్తామనేటటువంటి కోణం లోపల చెప్పి ఈరోజు వీళ్ళని పట్టించుకోకుండా ఈరోజు రోడ్ల మీద పెట్టడం చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేసజాలకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పునరాలోచించి తక్షణమే వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీ ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎవరండి? మీరు మాట్లాడండి. మీ ప్రధాన సమస్యలు ఏంటి సార్? మీ సమస్యలు ఏంటి? షార్ట్కట్లో చెప్పండి. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మీరు ఇప్పుడు మీకు సమ్మెకి దిగడానికి కారణం ఏంటి? సమ్మె 2వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. సమ్మెకి దిగడానికి కారణము అది చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళు, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన 2 పిఆర్సీలు అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరిస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారులో 6 గ్యారంటీలలో మహాలక్ష్మి స్కీమ్ అనేది మా ఆర్టీసీ కార్మికులు కష్టాలకు వచ్చి దాన్ని విజయవంతం చేసి ఒక 10,000 కోట్ల ఆదాయాన్ని ప్రజలకు సమకూర్చడంలో మా వాళ్ళు చాలా కీలక భూమిక వహించారు. కాబట్టి గౌరవ సీఎం గారు ఇప్పటికైనా తొందరగా స్పందించి, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో మీరు వెంటనే స్పందించి సమస్యలన్నీ పరిష్కరించి సమ్మెను విరమింపజేసే విధంగా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లతో ఆర్టీసీ నడిపిస్తారు కదా పోలీస్ సమక్షంలో, డిపోకు సరాసరిగా 17 లక్షలు రావాల్సిన తాండూరు డిపోకు 1700 కూడా డబ్బులు జమ చేయట్లేదు. అంటే ప్రైవేటు వాళ్లకు ఈ ఆర్టీసీని వాళ్ళు అమ్ముకుంటున్నారు అంతే. ఏదైతే ఈ ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారో మహిళల దగ్గర ఆధార్ కార్డు నడవదని చెప్పి పురుషుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళు టికెట్ ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు చెల్లకుండా డబ్బులు తీసుకుంటారు ఆర్టీసీ బస్సులలో. ఇప్పుడు వాళ్ళు అర్హత లేని డ్రైవర్లను పెడతారు కదా, ఏమన్నా
వాళ్ళకి ఏమైనా ప్రమాదవశాత్తు జరిగితే మీకు ఆర్టీసీకి ఏమైనా మీకు సంబంధం ఉందా? మాకేం సంబంధం? ప్రైవేట్ డ్రైవర్లకి సంబంధం కదా? ప్రైవేట్ డ్రైవర్లకి నిన్ననే ఒకటి కరీంనగర్లో దొరికింది. అవునవును, ఇష్యూ జరిగింది మాకు, అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకైతే ఎలాంటి సంబంధం ఇప్పుడు అర్హత లేని డ్రైవర్లను కండక్టర్లను పెట్టి నడిపిస్తారు. అక్కడ ఏమన్నా ప్రమాదవశాత్తు జరిగి ప్రయాణికులు ఏదైనా యాక్సిడెంట్ ఇదైనా కానీ మన గాయాలైనా కూడా ఇప్పుడు ఏంది పరిస్థితి? పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు? గవర్నమెంట్ భరించాలి. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహిస్తాడు. వాళ్ళదే బాధ్యత. మరి రవాణా మంత్రి ఏమంటారు? రవాణా మంత్రిని కలిసిరా? మరి పొన్నం ప్రభాకర్ని కలిసిరా? మీ యూనియన్ నుంచి మీ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రంలో ముఖ్యమంత్రి గారు స్పందించి సమ్మె విరమించేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది మీ సమ్మె? ఇప్పుడు ఒక మాట, ఎన్ని రోజులు కొనసాగుతుంది మీ సమ్మె? 2019లో కేసీఆర్ సర్కార్లో 55 రోజుల సుదీర్ఘ సమ్మె చేసిన ఘన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీ తెలంగాణ రావడానికి కూడా ఆర్టీసీ కార్మికులు చాలా సకల జిల్లా సమ్మెలో విశేషమైన పాత్ర పోషించారు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ సీఎం గారు తొందరగా పరిష్కరించాలని చెప్పి మనం చేస్తున్నాం.